నిన్నటి లెక్క ఒకటి, ఈ రోజు లెక్క ఒకటి. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది. నిన్న మనం ఏమనుకున్నాం? అయ్యో, త్రిషాని విజయ్ వదిలేశాడు, భార్య సంగీతతో కలిసిపోయాడు, తాలిబంధం గట్టిది అనుకున్నామా? కానీ ట్విస్ట్ మామూలుగా లేదండి. త్రిష ఏంటి విజయ్ బర్త్డేకి విష్ చేయలేదు అంటే ఏకంగా ఒకరోజు బర్త్డే పోస్టు లేటుగా పెట్టి ఏకంగా రెడ్ లవ్ సింబల్ పెట్టి ఇంకా 00 అని టైం కూడా యాడ్ చేసింది. అంటే రాత్రి కేక్ కట్ చేసినట్టే కదా. సినిమాల్లో కొన్ని డైలాగులు కాలం మారినా ప్రేక్షకుల మనసుల్లో అలాగే నిలిచిపోతాయి. అలాంటి డైలాగుల్లో ఒకటి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాలోనిది. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అనే డైలాగ్ అప్పట్లో ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే డైలాగ్ను గుర్తు చేసేలా అందాల నటి త్రిష చేసిన ఒక చిన్న పని సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. మాటలతో కాదు, ఇంటర్వ్యూలతో కాదు, కేవలం ఒకే ఒక్క ఫోటోతో గత కొద్ది రోజులుగా తనపై వస్తున్న అన్ని రూమర్లకు గట్టి సమాధానమిచ్చింది. తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్న విజయ్, స్టార్ హీరోయిన్ త్రిష మధ్య ఉన్న స్నేహం గురించి చాలా కాలంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రమే కాదు, ఆఫ్ స్క్రీన్ లో కూడా వీరిద్దరి మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉందని చాలా మంది భావిస్తూ ఉంటారు. అయితే ఆ అనుబంధం స్నేహమా, ప్రేమ లేక పెళ్లి వరకు వెళ్లే బంధమా అనే విషయంపై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. అయినా కూడా వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. ఎక్కడైనా ఒక కార్యక్రమం జరిగితే, ఏదైనా ప్రత్యేక సందర్భం వచ్చినా ఇద్దరూ కలిసి కనిపించడం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. ముఖ్యంగా విజయ్ రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత కూడా త్రిష ఆయనకు చాలా దగ్గరగా కనిపించింది. ప్రచార కార్యక్రమాలు, ప్రత్యేక వేడుకలు, రాజకీయ సమావేశాలు ఇలా అనేక సందర్భాల్లో ఆమె కనిపించడంతో వీరిద్దరి మధ్య ఉన్న బంధం గురించి మరింతగా చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే గత కొన్ని నెలలుగా వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే వాటిపై ఎవరూ స్పందించలేదు. దీంతో ఊహాగానాలు మరింత పెరిగాయి. అభిమానులు కూడా ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వచ్చారు. అయితే ఇటీవల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విజయ్, త్రిష మధ్య దూరం పెరిగిందని, ఇద్దరూ విడిపోయారని వార్తలు గుప్పుమన్నాయి. కొంతమంది అయితే విజయ్ తన కుటుంబానికి మరింత దగ్గరవుతున్నారని, వ్యక్తిగత జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయని ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో త్రిష ఆయనకు దూరమైందనే కథనాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ రూమర్లకు మరింత బలం చేకూర్చిన విషయం ఏమిటంటే, విజయ్ పుట్టినరోజున త్రిష వెంటనే శుభాకాంక్షలు తెలియజేయకపోవడం. సాధారణంగా ప్రతి సంవత్సరం ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా విష్ చేస్తుంది. కానీ ఈసారి ఉదయం నుండి సాయంత్రం వరకు ఎలాంటి పోస్టు లేకపోవడంతో అభిమానులు అనుమానాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. అదే సమయంలో త్రిష తన సోషల్ మీడియా ఖాతాలో విజయ్ను ఫాలో కావడం లేదనే వార్తలు కూడా బయటికి వచ్చాయి. దీంతో ఇద్దరి మధ్య ఏదో జరిగింది, ఇక వీరి స్నేహానికి ఎండ్ కార్డు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. అయితే అందరూ ఒకలా అనుకుంటున్న సమయంలో త్రిష ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఆలస్యంగా అయినా విజయ్కు బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె షేర్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. ఆ ఫోటోలో విజయ్ కేక్ కట్ చేస్తుండగా త్రిష ఆయన పక్కనే నిలబడి ఎంతో ఆనందంగా కనిపించింది. ఇద్దరి ముఖాల్లోనూ చిరునవ్వులు స్పష్టంగా కనిపించాయి. ముఖ్యంగా త్రిష విజయ్ వైపు చూస్తున్న తీరు అభిమానుల దృష్టిని ఆకర్షించింది. అంతేకాదు, ఆ ఫోటోకు ఆమె ఇచ్చిన క్యాప్షన్ కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నా జీవితంలోని ప్రతి క్షణానికి మరింత విలువను తీసుకొచ్చే వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ప్రేమను సూచించే హార్ట్ ఎమోజీని జత చేసింది. ఈ ఒక్క క్యాప్షన్తోనే గత కొన్ని రోజులుగా వస్తున్న అన్ని రకాల ఊహాగానాలకు త్రిష సమాధానం ఇచ్చిందని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన విడిపోయారు, మాట్లాడుకోవడం లేదు, దూరమయ్యారు వంటి వార్తలన్నిటికీ ఈ ఫోటోతో ఫుల్ స్టాప్ పడిందని ఫ్యాన్స్ చెబుతున్నారు. కొందరు అభిమానులైతే ఇది కేవలం బర్త్డే విష్ కాదు, రూమర్స్ కు ఇచ్చిన స్ట్రాంగ్ రిప్లై అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఒక్క ఫోటోతోనే అందరినీ సైలెంట్ చేసింది అంటూ త్రిషను ప్రశంసిస్తున్నారు. సినీ పరిశ్రమలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై రూమర్లు రావడం కొత్త విషయం కాదు. కానీ కొన్నిసార్లు ఆ రూమర్లకు సమాధానం ఇవ్వడానికి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఒక చిన్న చర్య, ఒక ఫోటో, ఒక సందేశం చాలు. ఇప్పుడు త్రిష కూడా అదే చేసింది. ఎలాంటి వివరణలు ఇవ్వకుండా, ఎలాంటి వివాదాలకు స్పందించకుండా తనకు నచ్చిన విధంగా ఒక ఫోటోను షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఈ ఫోటోలో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.
విజయ్ అభిమానులు, త్రిష అభిమానులు మాత్రమే కాకుండా సాధారణ సినీ ప్రేక్షకులు కూడా దీనిపై చర్చిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోనే కాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. భవిష్యత్తులో వీరిద్దరి బంధం గురించి నిజం ఏమిటో కాలమే చెప్పాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం త్రిష చేసిన ఈ ఒక్క పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిందనేది మాత్రం వాస్తవం.